ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి గంజి పవన్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అధికారంలోకి డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ శాఖను గాడిలో పెట్టడంతో పాటు అభివృద్ధి పనులు తనదైన శైలిలో గ్రామాల్లో చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇంకో పక్క ఆయన మీద ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. కేవలం ఆయన మత ప్రచారకుడిగా సనాతన ధర్మం అనే ఒక కాన్సెప్ట్ని ఎత్తుకొని కేవలం ఆ లైన్ మీదే ఉన్నాడు, మిగతా వర్గాల ప్రజల్ని దూరం చేసుకుంటున్నాడు అన్న ఒక ఆవేదన కూడా ఇతరులు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సమాధానంగా మీరేం చెప్తారు? ప్రతి మనిషికి పర్సనల్గా అనేది కొన్ని అభిలాషలు అనేవి ఉంటాయి, అన్అఫీషియల్గా కొన్ని ఉంటాయి. యాజ్ ఏ పొలిటీషియన్గా ఆయన ఏం చేస్తున్నాడని చూడాలి. యాజ్ ఏ పొలిటీషియన్గా డిప్యూటీ సీఎంగా ఆయన ఏదైనా విపత్తు వచ్చినా గతంలో కానీ ఇప్పుడు కానీ ఏదైనా విపత్తు వచ్చినా ఆపద వచ్చినా ఏ వర్గము ఏ కులము అని చూడకుండా ఆయన సర్వీస్ చేసే మనస్తత్వం ఆయన ఉంది. అక్కడ క్రిస్టియనా ముస్లిమా హిందూ అని ఎప్పుడు చూడాల. అలాంటి వేరియేషన్ ఉంటే ఆయన ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నాడు, మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు అనొచ్చు. కాబట్టి అలా అనుకోవడానికి లేదు. గతంలో కూడా హిజాబ్ గురించి వాటి గురించి వచ్చినప్పుడు ఆయన బాగా స్పందించారు, అందులో బాగా ఆయన ప్రతిస్పందించారు. దాని గురించి బాగా డిబేట్లు అవి పెట్టారు, అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. ఆ రోజు ఆయన మేము లైవ్గా ఉన్నాం ఆఫీస్లో, పార్టీ ఆఫీస్లో. ఆయన చెప్పారు, నా దగ్గర పనిచేసే వాళ్ళలో మెజారిటీ పర్సన్స్ అందరూ కూడా మైనారిటీకి సంబంధించిన వాళ్ళని నేను రిక్రూట్ చేసుకొని వాళ్ళందరినీ నేను హైర్ చేసుకుని వాళ్ళ బాగోగులని చూస్తున్నానని చెప్పారు. అలాగే ఆయన ఏ వర్గానికి కూడా తక్కువ చేసే మెంటాలిటీ కాదు. అలాంటిది అవునా కాదనేది పబ్లిక్ అందరికీ తెలుసు. ఇదేదో వాళ్ళు చేసే ఒక అభియోగం తప్ప ఆయన మనస్తత్వం అనేది కాదు, అది అందరికీ తెలుసు. అంటే ఈ రోజున నిన్న అంటే పోలీసులతో చాలా దగ్గరగా ఉంటారు లాయర్గా. అయితే పోలీసులకి ఒక డిప్యూటీ సీఎం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మిమ్మల్ని ఎక్కడున్నా కోర్టు బోన్లో నిలబెడతాం, బట్టలోడ తీసి నిలబెడతాం అన్నట్టుగా కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే గతంలో పోలీసులు నిజంగా జగన్మోహన్ రెడ్డికి కాకుండా నిజంగా ప్రజలకు సర్వీస్ అందించారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అందించారా, లేకపోతే ఇప్పుడు పనిచేస్తున్న పోలీసులంతా నిజంగా కూటమికి తొత్తులుగా పనిచేస్తున్నారా? అసలు పోలీసుల పాత్ర ఏంటి అంటే జనరల్ ప్రజలకి చెప్పాలి ఒక లాయర్గా అంటే మీరేం చెప్పుకోరు? నిన్న నేను చూశాను, ఆయన ప్రజాస్వామ్యము డెమోక్రసీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మన ప్రజాస్వామ్యం డెమోక్రసీ గురించి నిజంగా కనుక మాట్లాడాల్సి వస్తే ఆయన కొన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ ప్రజాస్వామ్యంలో కూడా మనకేమిటంటే లెజిస్లేచర్ వేరు, మీడియా వేరు, జ్యుడిషియరీ వేరు, లా అండ్ ఆర్డర్ని చూసే పోలీస్ సిస్టమ్ వేరు. అలా ఎవరి శాఖలో వాళ్ళు పనిచేస్తుంటారు. అంతే తప్ప దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఒక మనిషి తప్పు చేస్తే లా అండ్ ఆర్డర్ ఇన్వాల్వ్ అవుతుంది, కేసు పెడుతుంది. తర్వాత దాంట్లో ప్రైమా ఫేసి అంటే నిందారోపణ ఉందా లేదా అని చూసి జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అయ్యి అది ఏం చేయాలో జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఫాలో అవుతుంది. నిజంగా తప్పు చేసి ఉంటే ఒక ముద్దాయి కింద ఆరోపణ వచ్చినప్పుడు యాజ్ ఏ సిటిజన్గా ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా, డిప్యూటీ సీఎం అయినా, సీఎం అయినా, ఎక్స్ సీఎం అయినా, సామాన్య పౌరుడైనా ఎవరైనా సరే తన మీద ఒక అభియోగం వచ్చినప్పుడు అతను చేయాల్సిన పని ఏంటంటే కోర్టు ముందు నేనేంటో నిరూపించుకోవాలి. నిరూపించుకొని నేను నిర్దోషిని అని చెప్పిన తర్వాత కోర్టు అప్పుడు నేను నిర్దోషిని అని చెప్పి దానికి సంబంధించి తర్వాత అతను డెఫమేషన్ వేసుకోవచ్చు. కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ బట్టి అతని మీద ఎవరైతే అభియోగం చేశారో వాళ్ళ మీద డెఫమేషన్ వేసుకోవచ్చు. సంబంధిత అధికారులు ఎవరైనా కనుక ఫాల్స్ కేసు పెట్టుంటే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ మూవ్ చేయమని చెప్పి పెట్టచ్చు. తప్ప ఈయన ఒక మినిమం కాంపిటెన్స్ లేని ఒక పర్సన్ మాట్లాడినట్టుగా అందరికీ రోల్ మోడల్గా ఉండాల్సిన మనిషి ఇవాళకి ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ గతంలో ఎక్స్ సీఎంగా ఉన్న మనిషి, అతను సిస్టమ్ గురించి ఎలా మాట్లాడాలని తెలుసుకోవాలి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు 16 నెలలు ఆయన జైల్లో పెట్టినప్పుడు మరి ఆయన అధికారంలోకి వచ్చినాక వాళ్ళందరినీ ఏం చేశాడు? ఏం చేయగలేడు? 16 నెలలు నోరు మూసుకున్నా కదా జైల్లో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అతను తప్పు చేశాడనే కదా, ఆయన క్రిమినల్ యాక్టివిటీ చేశాడు కాబట్టే కదా. మరి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఎందుకు ఆయన నిలబెట్టలేకపోయాడు? అంటే ఆయన తప్పు చేశాడు. ఇవాళ వల్లభనేని వంశీ గురించి ఆయన మాట్లాడుతూ సౌమ్యుడు అని చెప్పి ఎలక్షన్ టైంలో సర్టిఫికేట్ ఇచ్చారు. అదే వల్లభనేని వంశీ పార్టీ ఆఫీస్ని పగలగొట్టించిన ఇది యావత్ ప్రపంచానికి తెలుసు. ఒకటి. రెండోది, ఆయన స్వామిమాల్లో ఉండి, వల్లభనేని వంశీ స్వామిమాల్లో ఉండి, అయ్యప్ప దీక్షలో ఉండి టీవీ9 డిబేట్లో బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక వ్యక్తిని, అతను ఎవరైనా కానీ అతను ఎంత చండాలంగా మాట్లాడినది లైవ్గా అందరికీ తెలుసు. ఇంకా అతని గురించి సర్టిఫికేట్ ఇచ్చేదండి? నువ్వు నిజాయితీపరుడు అయితే వంశీ తరపున వకాలతో పుచ్చుకున్నట్టయితే ఆయన సంబంధించి కోర్టులో పిటిషన్ మూవ్ చేసి అందరూ ఆయన నిర్దోషం అని చెప్పి ప్రూవ్ చేసి అప్పుడు నువ్వు కావాలంటే డిపార్ట్మెంటల్ యాక్షన్గా చేయమని చెప్పి తప్ప అలా చీప్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అలా మాట్లాడేందుకు ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆయన కూడా రిమాండ్ తీసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే నువ్వు రోల్ మోడల్గా ఉన్నావు, పబ్లిక్ ఏమి ఇండికేషన్ ఇస్తున్నావు? నువ్వు
పోలీసులను తిడతావా? ఎలా తిడతారు? అది మీరు పోలీసుల్ని గతంలో పని చేయకుండా ఉంచి వాళ్ళని ఒత్తిడి చేసి అన్ని అరాచకాలు చేశారు. నిజంగా పోలీసులు కనుక ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు పని ఒత్తిడిలో ఆగి ఉంటారు, కానీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు వదిలేస్తే 151 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు గతంలో వాళ్ళందరూ వెళ్ళిపోతారు లోపలికి. దాంట్లో నో డౌట్. అర్థమైందా? ఇవాళ రేపు 16 నెలల జైల్లో ఉండొచ్చాడు. ఈయన పరిస్థితి అంటే ముందు చూసుకోవాలి. అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టితే అనవసరంగా ఈయన ఇంకా ఇబ్బంది పడతాడు. అర్థమైందా? సో వాళ్ళని అంటాం కరెక్ట్ కాదు. గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి వచ్చి బట్టలు తీసి ఏదో చేశారు కదా, చూపించారు కదా, అలాంటి వాళ్ళు ఈయన పార్టీలో ఉన్నారు. అర్థమైందా? ఆ బట్టలు ఇప్పడం ఆ బట్టలు ఇప్పడం ఏమో ఆల్రెడీ ప్రజలు ఈయనకి మన ఎలక్షన్లో 11 సీట్లు ఇచ్చి ఈయన బట్టలు ఇప్పేశారు. ఆల్రెడీ ఈయన బట్టలు ఆల్రెడీ ఇప్పేశారు. ఇంక ఈయనకి అక్కడ ఏం లేదు. ఈయన వేరే వాళ్ళు ఇప్పేంత అవకాశం ఈయనకి లేదు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు, మేము అధికారంలోకి వస్తారు. 5 ఏళ్ళు వీళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు చేసుకోవడం ఇది కాదు అధికారం అంటే. ప్రజలు ఇవ్వాలి. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను వస్తాను ఈయన ఎలా చెప్పేస్తాడు ముందే? ఎలా డిక్లేర్ చేస్తాడు? అది రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరిగి ప్రజలు నిన్ను ఆశీర్వదించి మళ్ళీ నీకు అధికారం ఇవ్వాలి. 2014 ముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు రోడ్డెక్కి ఎండ చూశాడు. 2019 నుంచి 2024 ఎండలోకి రాలేదు ఆయన. వరదలు వచ్చినా రాలేదు, కోవిడ్ వచ్చినా రాలేదు, ఎక్కడ రాలేదు, ప్యాలెస్లో పడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. మళ్ళీ అతని పార్టీలో ఉన్న మెంబర్ని అంటే వాళ్ళు బయటకు వచ్చాడు. అంతే తప్ప ప్రజలు కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు వస్తున్నాడా? రాట్లా. కాబట్టి అలాంటి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఆయనని వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. అంటే ఎవరైనా రిమాండ్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆ జైలు ఆవరణలో బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉండదు. కానీ నిన్న చూసుకునే పరిస్థితి పెద్ద ఎత్తున జనాన్ని తరలించడం, అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయించడం, అంటే అదేదో ఒక రాజకీయ షోలాగా, అదొక పెద్ద బహిరంగ సభలాగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయడం. అంటే కోర్టు ఆవరణలో ఎలాంటి నిషేధాజ్ఞలు ఉంటాయి, అసలు కనీసం అవి పాటించాల్సిన ఇవి కూడా పాటించకుండా ఆ రకంగా వ్యవహరించడం అనేది మీరు ఎలా చూస్తారు? 100 మంది 1000 మంది కలిసి ఒక చోట సౌండ్ చేసినంత మాత్రాన నిజం అబద్ధం కాకపోదు. 100 మందితో ర్యాలీ చేసినంత మాత్రాన జరిగిన తప్పు ఎక్కడ కూడా మంచిదే అని చెప్పి కాదు. ఈయన గతంలో కూడా మీకు తెలిసేవో లేదో 16 months జైల్లో ఉండి రిలీజ్ అయిన రోజున హైదరాబాద్లో దాదాపు 6 గంటలు 7 గంటలు రోడ్ షో చేసుకుంటూ ఏదో స్వాతంత్రోద్యమంలో జైలుకి వెళ్ళి రిలీజ్ అయిన మనిషి ఎలా చేస్తాడో అలా చేశాడు. ఆ సంస్కృతి అనేది అది చాలా అందరూ ఖండించాల్సింది. ఎందుకంటే గొప్ప పని చేసి నువ్వు ఏదైనా ఊరంతా రోడ్ షో చేస్తే అదొక అర్థం. నువ్వు చేసిన పని నువ్వే మళ్ళీ ఇలాగా ఒప్పుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు వీళ్ళు? 151 మంది ఎమ్మెల్యేలు, రోజా కానీ, వల్లభనేని వంశీ కానీ, అమ్మటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసింది ఏంటనేది చిన్నపిల్లడు కూడా చెప్తారు. దానికి నువ్వు పేపర్లో పబ్లిసిటీ చేసుకొని సాక్షి పేపర్ని పెట్టుకొని చూపించుకొని చేయాల్సినంత అవసరం లేదు. నాకు ఆదరణ ఉంది అని చెప్పుకొని ఏదో పెయిడ్ ఆర్టిస్టులని, జనాల్ని, కార్యకర్తలని డబ్బులు ఇచ్చి పులిహోర పట్టాలు ఇచ్చి తెప్పించుకొని చేసినంత మాత్రాన అబద్ధాలు, చేసిన తప్పులు, పాపాలు ఎక్కడికి పోవు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని పేర్లు, కేవలం వాళ్ళ వల్లే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చేసిన పనుల వల్లే ప్రజలు చేత్కరించుకొని ప్రజలు కూటమికి అవకాశం ఇచ్చారు. కాబట్టి కూటమి నాయకులు వాళ్ళని తిట్టకూడదు, వీలైతే వాళ్ళని సన్మానించాలి, పొగడాలి అన్నట్టుగా కూడా కొంతమంది ప్రస్తావిస్తున్నారు. దీన్ని మీరు ఏకీవిస్తారా లేదంటే ఏం చెప్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే వీళ్ళందరినీ తిట్టమని చెప్పి, తిడితేనే పదవులు, మంత్రి పదవులు అని చెప్పి వాళ్ళందరినీ ప్రయోగ చేసి ఉసిగొలిపి వాళ్ళందరినీ నానా మాటలు మాట్లాడిచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే ఈ మంత్రి పదవుల కోసం వాటి కోసం ఆశపడి విపరీతంగా పేరు నాని కానీ వీళ్ళందరూ వాళ్ళ స్థాయికి మించి పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి అపాయింట్మెంట్ దొరకని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయికి, చిరంజీవి గారిని జగన్ గారి ఇంటికి పిలిపించి మాట్లాడే స్థాయికి వెళ్ళారంటే అధికార మదంతో విర్రవీగారు. అది ఎవరికి నచ్చలా, అప్పుడు ప్రజలు ఎవరికి నచ్చలా. ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళకి కూడా నచ్చలా. అది వాళ్ళు చేసిన మరీ వికృత చేష్టలు. మేము తిట్టాము, మమ్మల్ని తిట్టకూడదంటే ఇక్కడెక్కడ కూడా కుటుంబ ప్రభుత్వంలో ఎవరు కూడా వాళ్ళని తిట్టండి కానీ వాళ్ళ మీద కేసులు పెట్టండి కానీ ఇంట్రెస్ట్గా ఎవరు చేయట్లా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప చట్టం అనేది దాని పని చేసేది అంతే తప్ప పబ్లిక్ ఏమన్నా తిడితే వాళ్ళకి కోపం ఉంటుంది కాబట్టి పబ్లిక్ తిట్టచ్చు తప్ప ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రులు కానీ వీళ్ళు కానీ ఎవరు వాళ్ళని తిట్టాలని కానీ వెళ్ళేది వాళ్ళ గురించి మర్చిపోయారు. వాళ్ళు ఒక టిష్యూ పేపర్ అంటే వాళ్ళు. జనసేన టీడీపీ మధ్య ఒక లేనిపోని ఉన్నది లేనిది క్రియేట్ చేసి మీ మధ్య కొంచెం దూరాన్ని ఎడబాటాన్ని కూడా క్రియేట్ చేయడానికి కొన్ని మీడియా సంస్థలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి ఇప్పటికే పావులు అయితే కదుపుతున్నారు కదా. ఈ సందర్భంగా వాటిని ముందుగా పసికట్టి వాటిని అరికట్టాలి అంటే మీరేం చెప్పుకొస్తారు? గత ఎలక్షన్కి ముందు కూడా అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు, పేరు నాని లాంటి వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడి
దత్తపుత్రుడని ప్యాకేజ్ అని అదని ఇదని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఎందుకు స్వాగతించలేదు? కలిసి రండి, మా దగ్గర బలం ఉంది, మీరు కాదు ఇంకో 4 పార్టీలు కలిసి రండి, మేము పోరాడతాము, మేము ఎదుర్కొంటాము, మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది, మేము అధికారంలోకి వస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అక్కడ వాళ్ళకి ఏంటంటే ఓడిపోతామని భయం ఉంది. ఆ భయం వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. అందులో భాగంగా జనసేన టీడీపీ విడిపోతే మేమేదో ఓటు చీలి మేము గెలుస్తాము, లేదా కనీసం ఒక 56 సీట్లు వస్తాయని ఆశతో చేస్తున్న ట్రిక్లు అనమాట ఇవన్నీ ప్రజలకు తెలుసు. ప్రజలు అలాంటి వాటిని ఏమి నమ్మరు. జనసేన టీడీపీ మధ్య మంచి సఖ్యత భావంతోనే నడుస్తుంది. కూటమి ప్రభుత్వం అనేది ఇంకొక 10-15 కాలాలు ఉంటుంది. ప్రజలకు మంచి రోజులు వస్తాయి.